చందమామ కథ గుబేలు దస్త్రం. నిన్నగాదు మొన్నగాదు, ఎన్నో వందల సంవత్సరాల క్రిందటి సంగతిది. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు. అతనికి పెళ్ళాం బిడ్డలు లేరు. అయినా ఒక్క పొట్ట నింపుకోవటానికే బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు. పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అదీ లేదు. అతన్ని మించిన పాండిత్యం గలవాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడా లేరు. అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరీ దొరకలేదు. ఇప్పట్లాగా ఆ రోజుల్లో రాసుకునేందుకు కాగితాలు కలాలు ఉండేవి కావు. తాటాకుల మీద గంటంతో రాసుకునేవారు. మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు. ఒకరోజు 2 రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చవచ్చు, కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏ పని లేకుండా కూర్చోటానికి వీలవుతుందా? అంచేత బ్రాహ్మణుడు ఇన్ని తాటాకులు ముందు వేసుకొని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చొని తన మనస్సుకు ఏది తోస్తే అదల్లా రాయడం మొదలుపెట్టాడు. తన కళ్ళకు ఏది కనపడ్డా, చెవులకు ఏది వినపడ్డా అన్నీ వెంటనే రాసేసేవాడు. వీధిలో కుక్క మురిగితే రాసేవాడు, పొలంలో నక్క కూస్తే రాసేవాడు. ఒకటేమిటి, చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా కూడా ఆ సంగతి బ్రాహ్మణుడు రాసేవాడు. ఈ విధంగా ఒక రాత్రని లేదు, పగలని లేదు, పొద్దస్తమానం రాస్తూనే ఉండేవాడు. ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలీదు. కానీ ఒక్క నిమిషం వృధా పోకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ 1000 చెవులతో వింటూ రాస్తూ ఉండేవాడు. అలా రాయిగా రాయిగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి. ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతోంది. అయినా బ్రాహ్మణుడు రాయటం మానలేదు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారి ఇంట్లో దొంగలు పడి జవరి అంతా ఎత్తుకుపోయారు. రాజుగారి భటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు. దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు. ఇంతలో వాళ్ళలో ఒకళ్ళకి ఒక ఆలోచన తట్టింది. ఏంటంటే, రాత్రింబవళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కుమన్నా కూడా రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే అతన్ని ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. ఈ ఆలోచనలతో రాజుగారి భటులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు. వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు రాసిన తాటాకుల దస్త్రం విప్పి వెతికాడు. వెతగ్గా ఒక చోట ఈ వాక్యం ఉంది: రాత్రి 2 జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుబేలుమన్నది అని. ఇంకేం కావాలి? బహుశా దొంగలు పారిపోతూ జవరి అంతా ఆ బావిలో పారేసుంటారు. అందుకని బావిలో వెతకడం మొదలుపెట్టారు. చివరికి ఒక్క పూస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది. వెంటనే ఈ సంగతి ఒకరెళ్ళి రాజుగారికి తెలియచేశారు. ఎలా దొరికింది అంటే, దస్త్రాల బ్రాహ్మణుడికి అదంతా చెప్పారు. రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మంత్రిని పిలిచి, ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండటం మన రాజ్యానికే ఎంతో గొప్ప గౌరవం. ఇవాల్టి నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుమ్మం దగ్గర ఠానాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు. అతనికి ఒక డవాలి బంట్రోత్తు, ఇంకా కావలసిన రాజ చిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆర్డర్ వేశారు. మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియచేశాడు. బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన పూరె గుడిసె వదిలి టానాలోనే ఉండసాగాడు. అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిల్ల బంట్రోతుని కూడా ఏర్పరిచారు. పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారంపర్యంగా వచ్చేటట్లుగా ఏర్పాటు కూడా చేశారు. ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా గుబేలు దస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు. ఎలా పిలిస్తే నాకేం, నా కడుపులో చల్ల కదలకుండా ఉంది, అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చేసాం. మన ప్రతిభకు కష్టానికి తప్పకుండా గుర్తింపు గౌరవం కొంచెం ఆలస్యమైనా దొరుకుతాయి. అయితే అప్పటి వరకు మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.